రిజర్వేషన్ లేని పథకాలు తమకు అవసరం లేదని బేడా బుడగజంగం నాయకులు పస్తం అంజీ తెలిపారు. ఈరోజు బేడా బుడగజంగం హక్కుల పోరాట సమితి కడప జిల్లా నాయకులు పస్తం అంజీ ఆధ్వర్యంలో కడప స్థానిక బేడా బుడగజంగం జిల్లా కార్యాలయం విలేకరుల సమావేశంలో అంజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి బేడా బుడగజంగం ప్రజలను మోసం చేయండి అంటూ నిన్నటి దినం కర్నూలు జిల్లా కలగట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ బేడా బుడగజంగం కులానికి ఎస్సీ రిజర్వేషన్ కాకుండా ప్రభుత్వ పథకాలు ఇస్తానని చెప్పడం అన్యాయమన్నారు. రిజర్వేషన్ లేకుండా మీ పథకాలు మాకెందుకంటూ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిన్నటి వరకు మాకు చెబుతూనే ఉన్నారని ఆంధ్రప్రదేశ్ బేడా బుడగజంగం హక్కుల పోరాట సమితి నాయకులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008 నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి మా బేడా బుడగజంగం కమ్యూనిటీని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి అనేక మార్లు మేము అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విన్నవించుకోవడం జరిగింది. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ప్రకారం 59 కులాలలో మాదిగాన ఎస్సీ సీరియల్ నెంబరు 9 దాన్ని బేస్ చేసుకొని మేము 2008 నుంచి 2014 వరకు మేము సర్టిఫికెట్లు పొందినాము. 2008లో 144 జీవో వచ్చి ఇక్కడ బేడా బుడగజంగం కమ్యూనిటీ లేరు, తెలంగాణలో ఉన్నారు, ఇక్కడ లేరు అని చెప్పి గవర్నమెంట్కు నివేదిక ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర విభజన 2014లో జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో బేడా బుడగజంగం కమ్యూనిటీ లేరు, తెలంగాణలో ఉన్నారని చెప్పి అక్కడ తెలంగాణలో ఉన్న బేడా బుడగజంగం కమ్యూనిటీకి ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వడము, మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 లక్షల జనము, ఆ 4 లక్షల జనము పిల్లలకైతేమి పెద్దలకైతేమి ప్రతి ఒక్కరికి అన్యాయం జరగడము జరిగింది. అప్పటి నుంచి మేము కడప జిల్లా అయితేమి మరి రాష్ట్ర వ్యాప్తంగా అయితేమి అనేక సార్లు మేము ధర్నాలు కార్యక్రమాలు చేసినాము, పాదయాత్రలు చేసినాము, నిరాహార దీక్షలు చేసినాము. దాని ఫలితంగానే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 2018లో అతని ఇంటి దగ్గరనే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరనే ఉండవల్లిలోనే మేము బేడా బుడగజంగం మహాసభ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి లక్షలాది మంది ప్రజలు బేడా బుడగజంగం కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మా వేదనను వెళ్ళబెచ్చుకోవడం జరిగింది. దానికి సంబంధించిన మా రాష్ట్ర అధ్యక్షులు అయితేమి వివిధ నాయకులు అయితేమి ప్రతి ఒక్కరూ ఒక అర్జీ రూపంగా విన్నపంగా మేము మా గోటును మేము సీఎం గారికి చెప్పుకోవడం జరిగింది. ఆ సభాముఖంగానే మాకు మాట ఇస్తూ మా కమ్యూనిటీకి జేసీ శర్మ అనే ఒక నివేదికను కమిషన్ వేయడం జరిగింది 2018లో అతని ఇంటి దగ్గర నుంచే. ఆ కమిషన్ ఏమిచ్చింది, వీళ్ళు బేడా బుడగజంగం కమ్యూనిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, వీళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వచ్చు అని చెప్పి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాంతో ఆ సభలోనే చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమని చెప్పినారంటే బేడా బుడగజంగం కమ్యూనిటీ ఎస్సీలకు ఏ విధంగా అయితే హోదాలు కల్పిస్తామో అదే విధంగా కొనసాగిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కళాకారులకైతేమి, తర్వాత వివిధ పిల్లలకు స్కాలర్షిప్లు అయితేమి, విదేశ చదువులకైతేమి అన్ని విధాల్లో కన్నా మేము ఖచ్చితంగా మా వంతుగా మేము బేడా బుడగజంగం కమ్యూనిటీకి సహకరిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ పొద్దు మేము ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాము ముఖ్యమంత్రి గారిని, బేడా బుడగజంగం కమ్యూనిటీని మోసం పూరితంగా మీరు రాజకీయం చేయవద్దు. ఎందుకంటావా మీకు తెలుసు, ఎందుకంటే గత ముఖ్యమంత్రి కొత్త ఆయన కావచ్చు, మాకు ఎన్నో సహకారాలు అందించినాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు గతంలో మా పరిస్థితి మీకు తెలుసు. మీరు అనుకుంటే 2 నిమిషాలు అయిపోతుంది. ఇప్పుడే చూస్తున్నాము అనేక సార్లు క్యాబినెట్లలో ఒక కులానికి సంబంధించిన పదాలు కానీ మారుస్తూ కానీ మీరు ఆమోదం తెలిపినారు. కానీ ఈరోజు మా కమ్యూనిటీకి వచ్చేసరికి మీరేం చేస్తున్నారు, మీకు హామీలు ఇస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, తర్వాత అయితే రిజర్వేషన్ ఇయ్యము. అలాంటి పద్ధతి మాకు మా రాష్ట్రంలో ఉన్న బేడా బుడగజంగం కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుందని చెప్పి మేము అంటున్నాము. ఎందుకంటే రిజర్వేషన్ లేకుండా ఏ పని మేము చేయలేము. ఒక చిన్నది పని చేయాలన్నా అని క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరము. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా, రిజర్వేషన్ లేకుండా మీరు నిన్న చెప్పిన వాగ్దానాన్ని ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మీరు మాకు న్యాయం చేయాలా. ఎందుకంటే మా బేడా బుడగజంగం కమ్యూనిటీకి ఎస్సీ హోదా కల్పిస్తూ రిజర్వేషన్ కానీ మాకు కల్పించాలని చెప్పి